అందరికీ నమస్కారం. కురువంశంలో పిల్లలు పుట్టడం వెనుక ఒక శాపం ఉంది. ఒక మహర్షి కోపం ఉంది. ఒక విధి నిర్ణయం ఉంది. ఆ నిర్ణయమే పాండవులు మరియు కౌరవుల జననానికి దారితీసింది. ఆ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. కథలోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. ఇంకా కథలోకి వెళ్తే ధృతరాష్ట్రుడికి గాంధారితో, పాండురాజుకి కుంతి మరియు మాద్రితో, విదురుడికి పారసవి కన్యతో శాస్త్రోక్తంగా వివాహాలు జరిపించాడు భీష్ముడు. ఒకరోజు వ్యాసుడు ఆకలితో, అలసటతో ధృతరాష్ట్రుని దగ్గరికి వచ్చాడు. గాంధారి వ్యాసుడికి పరిచర్యలు చేసి సంతోషపెట్టింది. వ్యాసుడు ఆమెకు వరం ఇవ్వాలి అనుకుని, ఏం వరం కావాలి అని గాంధారిని అడిగాడు. అప్పుడు గాంధారి తనకి తన భర్తతో సమానమైన కొడుకులు 100 మంది కావాలి అని అడిగింది. వ్యాసుడు సరే అన్నాడు. కొంతకాలానికి ఆమె గర్భవతి అయింది. 2 సంవత్సరాల పాటు గర్భాన్ని మోసింది. కానీ కాన్పు రాలేదు. అంతలో కుంతికి సూర్య తేజస్సు గల కుమారుడు పుట్టాడు అని వినింది. దాంతో ఆమె బాధపడి తన గర్భం ప్రసవం కానందుకు ఎంతో బాధపడి ధృతరాష్ట్రుడికి తెలియకుండా నాకెందుకు ప్రసవం కావట్లేదు అని తన కడుపు మీద కొట్టుకుంటూ స్పృహ కోల్పోయి కింద పడిపోయింది. అప్పుడు ఆమె గర్భం నుండి ఒక మాంసం పిండం బయటకు వచ్చింది. అది చూడడానికి ఒక ఇనప బంతిలా ఉంది. కష్టపడి 2 సంవత్సరాలు తన కడుపులో మోసింది బిడ్డని కాదు, ఆ ఇనుప బంతిని అని తెలిసి బాధతో దాన్ని పారేయాలి అనుకుంది. ఇంతలో దానిని గ్రహించిన వ్యాస మహర్షి వేగంగా అక్కడికి వచ్చి ఆ పిండాన్ని చూసి ఎందుకిలా చేస్తున్నావు అని అడిగాడు. ఆమె ఉన్నది ఉన్నట్లు చెప్పింది. కుంతికి సూర్య తేజస్సుతో సమానమైన కొడుకు పుట్టాడు అని. అది విని భరించరాని దుఃఖంతో నేను కడుపు కొట్టుకున్నాను. నువ్వు నాకు 100 మంది కొడుకులను వరంగా ఇచ్చావు. ఇది చూడు 100 మంది కొడుకుల స్థానంలో ఒక మాంసపు ముద్ద పుట్టింది అని అనింది. అప్పుడు వ్యాసుడు, నేను ఇచ్చిన వరం తప్పదు. నేను సరదాకి కూడా ఎప్పుడూ అసత్యం చెప్పలేదు. ఇంక వరదానం చేసేటప్పుడు అసత్యానికి అవకాశం ఎక్కడ ఉంటుంది అని అన్నాడు. వెంటనే 100 నీటి కుండలను ఏర్పాటు చెయ్యి అని అన్నాడు వ్యాసుడు. ఆ కుండలను బాగా చాటుగా ఉండే ప్రదేశంలో ఉంచు. ఆ మాంసపు పిండాన్ని చల్లటి నీటితో తడుపు అన్నాడు. ఆ మాంసపు పిండాన్ని నీటితో తడుపుతుంటే అది 100 ముక్కలు అయ్యింది. అది ఒక్కో ముక్క బొటన వేలంత పరిమాణంలో 100 గర్భాలుగా విడిపోయింది. ఆ 100 గర్భాలను 100 నీటి కుండల్లో పెట్టి గోప్యంగా ఉన్న ప్రదేశంలో ఉంచి వాటిని రక్షించే ఏర్పాటు చేశారు. మరలా కొంతకాలం గడిచిన తర్వాత మాత్రమే ఆ కుండలని తెరవాలి అని వ్యాసుడు గాంధారికి గట్టిగా చెప్పాడు. వ్యాసుడు గాంధారికి అలా చెప్పి మళ్ళీ తపస్సు కోసం హిమాలయాలకి వెళ్ళిపోయాడు. 2 సంవత్సరాలు గడిచిన తర్వాత కుండలలో ఉంచిన పిండాల నుండి ముందుగా దుర్యోధనుడు పుట్టాడు. జన్మకాల ప్రమాణాన్ని బట్టి దుర్యోధనుడి కంటే ధర్మరాజు పెద్దవాడు. దుర్యోధనుడు జన్మించిన విషయాన్ని భీష్ముడు విదురులకు చెప్పారు. దుర్యోధనుడు పుట్టిన రోజునే మహాబాహుడు పరాక్రమవంతుడైన భీముడు కూడా పుట్టాడు. దుర్యోధనుడు పుట్టగానే గాడిదలు అరిచినట్లుగా అరుస్తూ ఏడ్చాడు. గాడిదలు, గ్రద్దలు, నక్కలు, కాకులు దానికి బదులుగా అరిచాయి. పెనుగాలులు వీచాయి. దిక్కులు మండిపోయాయి. అది చూసి బెదిరిపోయిన ధృతరాష్ట్రుడు భీష్ముణ్ణి, విదురుణ్ణి, అనేక బ్రాహ్మణులను, మిత్రులను, కురువంశ ప్రముఖులను పిలిపించి వారితో ఇలా అన్నాడు. మన వంశాన్ని వృద్ధి చేయగల రాజకుమారుడు యుధిష్ఠిరుడు పెద్దవాడు. తన గుణాలతో రాజ్యాధికారాన్ని పొందాడు. అతని విషయంలో ఎత్తి చూపాల్సింది ఏమీ లేదు. యుధిష్ఠిరుని తర్వాత దుర్యోధనుడు పెద్దవాడు. కాబట్టి దుర్యోధనుడు కూడా రాజు కాగలడా? ఆలోచించి ఏం జరుగుతుందో వాస్తవాన్ని నాకు చెప్పండి అని అన్నాడు ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్రుడు అలా అడిగిన వెంటనే అన్ని దిక్కుల నుండి క్రూర జంతువులు ఘోరంగా అరుస్తున్నాయి. అమంగళాన్ని సూచిస్తూ నక్కలు అరుస్తున్నాయి. అంతటా భయంకరమైన అశుభ శకునాలే కనిపించాయి. అప్పుడు విదురుడు, బ్రాహ్మణులు ఇలా అన్నారు. నీ పెద్ద కుమారుడు పుట్టగానే భయంకర శకునాలు కనిపిస్తున్నాయి. కాబట్టి నీ కొడుకు వంశం మొత్తాన్ని నాశనం చేయబోతున్నాడు అని అనిపిస్తుంది. ఇతనిని వదిలేయడమే విఘ్నాలకి శాంతినిస్తుంది. ఇతనిని ఇలాగే కాపాడితే తీవ్రమైన ఉపద్రవం తప్పదు. కాబట్టి మహారాజా, నీకు 99 కొడుకులు ఉన్నారు కదా! వంశశాంతిని కోరుకున్నట్లయితే ఈ ఒక్కడిని మాత్రం విడిచిపెట్టు అని హెచ్చరించారు. ఈ ఒక్కడిని విడిచిపెట్టి నీ వంశానికి, లోకానికి క్షేమాన్ని కలిగించు. వంశం మిగలాలి అంటే ఉపద్రవం కలిగించే కొడుకు ఒక్కడిని వదిలేయడంలో తప్పులేదు. గ్రామం కోసం వంశాన్ని వదిలేయొచ్చు. జనం కోసం గ్రామాన్ని వదిలివేయవచ్చు. అలాగే ఆత్మరక్షణ కోసం దేశాన్ని విడిచిపెట్టాలి అని చెప్పారు విదురుడు, బ్రాహ్మణులు.
వాళ్ళంతా చెప్పినా కూడా ధృతరాష్ట్రుడు పుత్ర స్నేహ బంధం వలన ఆ బిడ్డని వదల్లేదు. తర్వాత ధృతరాష్ట్రుడికి 100 కొడుకులు. ఆ తర్వాత ఒక నెలకి 101వ బిడ్డగా ఒక ఆడపిల్ల జన్మించింది. గాంధారి గర్భవతిగా ఉండి లేవలేని సమయంలో ఉన్నప్పుడు ఒక వైశ్య కాంత ధృతరాష్ట్రుడికి సపర్యలు చేసింది. ఆ సంవత్సరంలో ధృతరాష్ట్రుడికి ఆ వైశ్య కాంత యందు ఒక కొడుకు జన్మించాడు. అతని పేరు యుయుత్సుడు. అప్పుడు జనమేజయుడు వైశంపాయనుని ఇలా అడుగుతాడు. మహర్షి, గాంధారికి వరంగా ఇచ్చింది 100 మంది కొడుకులనే కదా! మరి కూతురు ఎలా జన్మించింది అని అడిగాడు. అప్పుడు వైశంపాయనుడు ఇలా చెప్తాడు. వ్యాసుడు గాంధారి కడుపు నుండి పడిన మాంసపు ముద్దను నీళ్లతో తడిపి ముక్కలు చేశాడు కదా! అప్పుడు ఆ ముక్కలను నేతితో నిండిన పాత్రలలో పెట్టించాడు. ఆ సమయంలో గాంధారి, ఈ 100 మంది కొడుకులతో పాటు నాకు ఒక కూతురు కూడా పుడితే చాలా ఆనందంగా ఉంటుంది. నా భర్త కూతురు కొడుకుల వలన కలగబోయే పుణ్యలోకాలను కూడా పొందుతాడు అని, నేను నిజంగా తపోదాన హోమాలను నిర్వహించి ఉంటే, గురుజనులను సేవించి ఉంటే నాకు కూతురు కూడా తప్పకుండా పుడుతుంది అని అనుకుంది. అప్పుడు వ్యాసుడు ఆ మాంసపు ముద్దను స్వయంగా విభజించి 100 ముక్కలు లెక్కించి, వీరు 100 మంది కొడుకులు అయితే ఇంకొక మాంసపు ముద్ద మిగిలింది. అది నీకు కూతురుగా పుడుతుంది అని చెప్పి మరొక నేతి కుండను తెప్పించి అందులో ఆ కన్యకు సంబంధించిన పిండాన్ని ఉంచాడు. అలా పుట్టిన కూతురే దుస్సల. కాబట్టి ధృతరాష్ట్రుడికి మొత్తం 101 మంది కొడుకులు, ఒక కూతురు ఉంది. అయితే గాంధారికి పుట్టిన 100 మంది కొడుకులను మాత్రమే కౌరవులుగా పిలుస్తారు. ధృతరాష్ట్రుడికి, వైశ్యకాంతకి పుట్టిన యుయుత్సుడు కౌరవుల లెక్కలోకి రాడు. ధృతరాష్ట్రుని కొడుకులలో పెద్దవాడు దుర్యోధనుడు. తర్వాత దుశ్శాసనుడు, దుస్సహుడు, దుస్సలుడు, జలసంధుడు, సముడు, సహుడు, విందుడు, అనువిందుడు అలా 100 మంది కొడుకుల పేర్లు స్క్రీన్ మీద ఇస్తాను. మీరు కావాలంటే పాస్ చేసి చూసుకోండి. ధృతరాష్ట్రుడు ఆ 100 మందికి వారికి తగిన వారిని ఇచ్చి పెళ్లి జరిపించాడు. అలాగే దుస్సలకు కూడా తగిన సమయంలో జయద్రథునితో వివాహం జరిపించాడు. ఇక పాండవుల జననం ఎలా జరిగిందనేది ఇప్పుడు చూద్దాం. పాండురాజు రాజ్యాన్ని వదిలి వన సంచారం మీద మక్కువతో తన భార్యలు కుంతి, మాద్రితో కొంతమంది పరివారంతో కలిసి వనంలో నివసించడానికి వెళ్ళాడు అని మొన్నటి ఎపిసోడ్‌లో చెప్పాను. అలా భార్యలతో కలిసి వనంలో నివసిస్తున్న పాండురాజు ఒకసారి జంతువులు, పాములు సంచరించే మహారణ్యంలో సంచరిస్తూ ఉండగా శృంగారంలో పాల్గొన్న ఒక మృగరాజును చూశాడు. వెంటనే పాండురాజు 5 బాణాలతో ఆ ఆడ జింకను, మగ జింకను కొట్టాడు. ఆ మగ జింక ఒక ఋషి కుమారుడు. మృగరూపం ధరించి మృగరూపధారిణి అయిన తన భార్యతో సంగమిస్తూ ఉన్నాడు. ఆ సంగమ సమయంలో పాండురాజు ఆ మృగాన్ని బాణాలతో కొట్టాడు. ఆ 2 మృగాలు నెత్తురోడుతూ నేల మీద పడిపోయాయి. అప్పుడు ఆ మృగము ఇలా అంది. కామక్రోధాలతో నిండిన వాడై, బుద్ధిహీనుడై, పాపకర్మ మీద ఆసక్తి కలిగిన ఎవరైనా ఇంత క్రూర కర్మలు చేయడు. విధి ప్రజ్ఞను అతిక్రమించగలదు. అంటే మనిషి ఎంత తెలివైన వాడైనా, ఎంత జ్ఞానం ఉన్నవాడైనా కొన్ని సందర్భాల్లో విధి అతని ఆలోచనల కంటే, నిర్ణయాల కంటే పై చేయి సాధిస్తుంది. ప్రయత్నం మనం చేయాలి. ఫలం విధి నిర్ణయిస్తుంది. మనిషి బుద్ధి మార్గం చూపిస్తుంది. కానీ గమ్యం నిర్ణయించేది మాత్రం విధి. విధి ప్రకారం సంభవించే వాటిని జ్ఞానవంతుడు కూడా గ్రహించలేడు. రాజా, నిత్యము ధర్మాత్ములైన క్షత్రియుల ప్రధాన వంశంలో పుట్టిన వాడవు నువ్వు. కానీ కామలోభాలకు అధీనమైన నీ బుద్ధి ధర్మాన్ని తప్పింది అని అన్నాడు మృగరూపంలో ఉన్న ఆ ఋషి. అప్పుడు పాండురాజు ఇలా అన్నాడు. రాజు శత్రువుల పట్ల ప్రవర్తించిన తీరుగానే మృగాల పట్ల కూడా ప్రవర్తించవచ్చు. ప్రత్యక్షంగా కానీ, చాటుగా కానీ మృగాలను చంపవచ్చు. అది రాజులకు ధర్మమే. కానీ నువ్వెందుకు దాన్ని నిందిస్తున్నావు? అగస్త్యుడు యాగదీక్షలో ఉండి కూడా వేటాడాడు. సర్వదేవతాహితాన్ని కోరిన ఆయన యాగానికి విఘ్నాలు కలిగిస్తున్న పశువులను అరణ్యాలలోనికి తరిమేశాడు. అగస్త్యుని మార్గాన్ని అనుసరిస్తే నిన్ను సంహరించడం కూడా నాకు ధర్మమే. నేను ధర్మబద్ధంగానే ప్రవర్తిస్తున్నాను. మరి నువ్వెందుకు నన్ను నిందిస్తున్నావు అని అన్నాడు పాండురాజు. అప్పుడు మృగరూపంలో ఉన్న ఋషి ఇలా అన్నాడు. మానవులు తమ శత్రువుల మీదనైనా సరే వారు కష్టాలలో ఉన్నప్పుడు బాణాలను ప్రయోగించరు. తగిన సమయంలోనే శత్రు సంహారం చేస్తారు అని అన్నాడు ఋషి. అప్పుడు పాండురాజు, రాజులు వివిధ రకాల ఉపాయాలతో, పరాక్రమంతో మృగాలను చంపుతారు. అవి అప్రమత్తంగా ఉన్నా, ప్రమత్తంగా ఉన్నా భేదమేమీ లేదు. కానీ నువ్వు నన్ను నిందిస్తున్నావు అని అన్నాడు. అప్పుడు ఋషి ఇలా అన్నాడు. నువ్వు నన్ను కొట్టావు కాబట్టి నువ్వు మృగాలను హింసిస్తున్నావని నిన్ను నిందించడం లేదు.
మైదున కర్మ అయిపోయే వరకు ఆగి ఉండాల్సింది అన్నదే నా భావం. ఇతరులను ఇబ్బంది పెట్టని పనులను మాత్రమే చేయడంలో ప్రసిద్ధి చెందిన పూర్వ వంశంలో పుట్టిన నీకు ఈ పని తగదు. కేవలం వేర్లను, పండ్లను తిని జీవించే మునిని. నేను మృగవేషాన్ని ధరించి నిత్యము అరణ్యాలలో సంచరించేవాడిని. ఏ తప్పు చేయని వాడిని. నన్ను కొట్టి నువ్వు ఏం సాధించావు? నువ్వు నన్ను హింసించావు. దానికి ప్రతిఫలంగా నేను నిన్ను శపిస్తున్నాను. నువ్వు జతకూడిన ఒక జంటను హత్య చేశావు. నువ్వు కూడా కామమోహితుడవై నీ భార్యతో మైథునం జరిపే సమయంలో నీ కోరిక పూర్తిగా తీరకముందే మృత్యువు నిన్ను సమీపిస్తుంది అని చెప్పి, నా పేరు కిందముడు. నేను తపోదీక్షితుడును కాబట్టి మానవ శరీరంతో శృంగారం చేయడానికి సిగ్గుపడి మృగరూపాన్ని ధరించి నా భార్యతోనే జతకట్టాను. మృగరూపంతో మృగాలలో కలిసి ఈ అరణ్యంలో తిరుగుతున్నాను. ఈ విషయం తెలియక నువ్వు నన్ను చంపావు కాబట్టి నిన్ను బ్రహ్మహత్యా పాతకం అంటదు. కాని మృగరూపాన్ని ధరించి కామమోహితుడనై ఉన్న నన్ను సంహరించావు కాబట్టి దాని ఫలితాన్ని మాత్రం నువ్వు తప్పక అనుభవిస్తావు. నువ్వు కామమోహితుడవై భార్యతో సంగమించే వేళలో ఇప్పటి నా అవస్థ వంటి అవస్థలో ఉన్నప్పుడే నువ్వు యమలోకానికి వెళ్తావు. నువ్వు ఎవరితో అయితే సంగమిస్తున్నావో ఆ భార్యే నిన్ను అనుసరించి నీతో పాటు పరలోకానికి వస్తుంది. సుఖంగా ఉన్న నన్ను దుఃఖానికి గురిచేశావు కాబట్టి నువ్వు కూడా సుఖాన్ని అనుభవించే సమయంలోనే దుఃఖం నిన్ను ముంచెత్తుతుంది అని చెప్పి ఆ మృగరూపధారి అయిన ముని ప్రాణాలు విడిచాడు. పాండురాజు ఆ ముని మరణించినందుకు బాధపడుతూ తన నగరానికి వెళ్ళాడు. అలా తన ఇంటికి వెళ్ళిన పాండురాజు తన భార్యలతో కలిసి బాధపడుతూ తాను వానప్రస్థాశ్రమ స్వీకారం చేస్తాను అని అనుకున్నాడు. మహానుభావుడు మహా తపస్సంపన్నుడైన వ్యాస మహర్షికి జన్మించిన నేను వేట అనే వ్యసనంలో పడ్డాను. దీనివలన నా బుద్ధి అధమస్థాయికి దిగజారిపోయింది. ఇప్పుడు నాకు మోక్ష మార్గమే తగినది అని భావిస్తున్నాను. బంధాలే పరమ దుఃఖాలు కాబట్టి నేను పూర్తిగా తపస్సులోనే లీనమై కుటుంబానికి దూరమై ఒక్కొక్క చెట్టు నుండి భిక్షను పొందుతాను అని వానప్రస్థాశ్రమంలో ఏమేమి చెయ్యాలో పాండురాజు వివరంగా ఇక్కడ చెప్తున్నాడు. తల గొరిగించుకొని మౌన సన్యాసిగా వానప్రస్థుల ఆశ్రమాలలో సంచరిస్తాను. ఏకాంత ప్రదేశమే నివాస స్థానం అవుతుంది, లేదా చెట్ల కిందే నివసిస్తాను. ఇష్టం అయిష్టాలను అన్నిటినీ వదిలేస్తాను. నష్టపడినా దుఃఖించను, లాభపడినా ఆనందించను. నిందలను స్తుతులను సమానంగానే స్వీకరిస్తాను. నాకు ఆశీస్సులతో అవసరం లేదు, నమస్కారము అవసరం లేదు. సుఖదుఖాది ద్వంద్వాలతో నిమిత్తమే లేదు. దేనిని యాచించను, ఎవరిని హేళన చేయను. ఎప్పుడూ కోపంతో కనుబొమ్మలు ముడివేయను. నేను ప్రసన్న వదనంతో సర్వప్రాణిహితాన్ని కోరుతూ జీవిస్తాను. స్వేదజాలు అంటే చెమట నుండి పుట్టిన క్రిములు, సూక్ష్మజీవులు లాంటి ప్రాణులు. భూజాలు అంటే భూమి నుండి పుట్టిన జీవులు, విత్తనం నుండి పుట్టిన మొక్కలు. అండజాలు అంటే గుడ్ల నుండి పుట్టిన జీవులు. జరాయుజాలు అంటే గర్భం ద్వారా పుట్టిన జీవులు అంటే మనుషులు, అనేక రకాల జంతువులు. ఇలా 4 రకాల చరాచర ప్రాణులను హింసించకుండా జీవిస్తాను. ఒక్కసారి మాత్రమే భిక్షను చెట్ల నుండి స్వీకరిస్తాను. లేకపోతే 5 లేక 10 ఇళ్ల నుండి మాత్రమే భిక్షను స్వీకరిస్తాను. భిక్ష దొరికితే తింటాను, లేదంటే ఉపవాసం ఉంటాను. భిక్ష దొరికినప్పుడు కూడా చాలా తక్కువగానే తింటాను. ఎప్పుడైనా చెట్ల నుండి భిక్ష దొరకనప్పుడు 7 ఇళ్ల దగ్గర మాత్రమే భిక్షకి వెళతాను. 7 ఇల్లులు తిరిగినా భిక్ష దొరకకపోతే ఆ రోజు ఉపవాసం ఉంటాను. భిక్ష దొరికినా దొరకకపోయినా సమానంగానే భావిస్తూ తీవ్రంగా తపస్సు చేస్తాను. ఇక మీదట మోక్ష మార్గాన్ని ఆశ్రయించి నా శరీరాన్ని పరిత్యజిస్తాను. నేను బిడ్డలను కనే శక్తిని కోల్పోయాను. నా జీవితం, నా గృహస్థాశ్రమం దయనీయ స్థితికి వచ్చాయి అని చెప్పి పాండురాజు బాధపడుతూ కుంతీదేవిని, మాద్రిని మీరు హస్తినాపురానికి వెళ్ళి అంబిక, అంబాలిక, విదురుడు, ధృతరాష్ట్రుడు, సత్యవతి, భీష్ముడు, రాజ పురోహితుడు, దీక్షితులు అందరికీ చెప్పండి. పాండురాజు సన్యాసి అయ్యి అడవులకు వెళ్ళిపోయాడు అని చెప్పండి అని పాండురాజు కుంతికి, మాద్రికి చెప్పాడు. అప్పుడు కుంతి, మాద్రి ఇలా అన్నారు. స్వామి, సన్యాసమే కాకుండా ఇతర ఆశ్రమాలు కూడా ఉన్నాయి. వాటిని ఆశ్రయించి ధర్మపత్నులైన మాతో పాటు కలిసి తపస్సు చేయవచ్చు. ఆ తపస్సు ద్వారా స్వర్గాన్ని, మోక్షాన్ని కూడా పొందవచ్చు. అందులో అనుమానం లేదు. మేము కూడా ఇంద్రియాలు జయించి భర్త సాన్నిధ్యమే లక్ష్యంగా చేసుకుని కామ సుఖాలను విడిచి మీతో కలిసి తపస్సు చేస్తాము. మీరు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్తే ఈ రోజే మేము మా ప్రాణాన్ని వదిలేస్తాము అని అన్నారు. అప్పుడు పాండురాజు ఇలా అన్నాడు. నేను వ్యాస మహర్షి మార్గంలోనే అక్షయ ఫలితాన్ని
ఇవ్వగల వానప్రస్థాశ్రమాన్ని స్వీకరిస్తాను. సుఖభోగాలను, గ్రామంలో దొరికే ఆహారాన్ని విడిచిపెట్టి గొప్ప తపస్సు చేస్తాను అని పాండురాజు తన భార్యలతో చెప్పి, పాండురాజు తన చూడామణి, నగలు, కుండలాలు, విలువైన వస్త్రాలు, కుంతి మాద్రుల ఆభరణాలను బ్రాహ్మణులకు దానం చేసి, మీరు హస్తినాపురానికి వెళ్ళండి అని చెప్పాడు. పాండురాజు అన్నిటినీ వదిలి వానప్రస్థాశ్రమ స్వీకారం చేశాడు అని చెప్పండి అని అన్నాడు. పాండురాజు యొక్క పరిచారకులు అందరూ పాండురాజు యొక్క మాటలు విని ఏడుస్తూ హాహాకారాలు చేశారు. పాండురాజు ఇచ్చిన ధనం అంతా తీసుకుని హస్తినాపురానికి బయలుదేరారు. నగరానికి వెళ్లి పాండురాజు వృత్తాంతం అంతా ధృతరాష్ట్ర మహారాజుకు చెప్పి ఆ ధనమంతా ఇచ్చారు. ధృతరాష్ట్రుడు జరిగిన విషయం తెలుసుకుని చాలా దుఃఖించాడు. పాండురాజు గురించి ఆలోచిస్తూ ధృతరాష్ట్రుడు కూడా సరిగ్గా పడుకోవడం గాని, తినడం గాని, ఇతర సుఖాలను ఇష్టపడకుండా జీవించాడు. పాండురాజు కందమూలాలను తింటూ భార్యలతో సహా నాగశత పర్వతానికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత చైత్రరథమనే అరణ్యంలో కాలకోట హిమవత్ పర్వతాలను దాటి గంధమాదన పర్వతాన్ని చేరాడు. అక్కడ సిద్ధులు, మహర్షులు ఆయనకు రక్షకులయ్యారు. ఆ తర్వాత ఇంద్రద్యుమ్న సరస్సుకి వెళ్ళి హంసకూటాన్ని దాటి శతశృంగ పర్వతాన్ని చేరి తపస్సు చేస్తూ ఉన్నాడు. ఆ శతశృంగ పర్వతంపై పాండురాజు పెద్దలను సేవిస్తూ అహంకారాన్ని వీడి మనస్సును, ఇంద్రియాలను అదుపులో ఉంచుకుని తన శక్తితోనే స్వర్గలోకాన్ని పొందడానికి తపస్సులో నిమగ్నమయ్యాడు. మహర్షులు ఆయనని కన్నబిడ్డల్లా భావించి కాపాడుతూ ఉన్నారు. పాండురాజు చాలా కాలం నిష్కల్మషంగా తపస్సు చేసి బ్రహ్మర్షులతో సమానంగా నిలిచాడు. ఒక అమావాస్య రోజు వ్రత దీక్షలు గల మహర్షులు అందరూ కలిసి బ్రహ్మను దర్శించాలని కోరికతో బ్రహ్మలోకానికి బయలుదేరారు. అప్పుడు ప్రయాణమైన ఋషులను చూసి పాండురాజు, మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు. అప్పుడు ఋషులు, ఈ రోజు బ్రహ్మలోకంలో పెద్ద సభ జరుగుతుంది. మహాత్ములైన దేవతలు, ఋషులు అందరూ కలుస్తున్నారు. బ్రహ్మదేవుణ్ణి చూడాలని మేము కూడా అక్కడికి వెళ్తున్నాము అని అన్నారు. అప్పుడు పాండురాజు కూడా వెంటనే తన భార్యలతో కలిసి ఋషులతో పాటు స్వర్గలోకానికి వెళ్ళాలని బయలుదేరాడు. అది చూసి మహర్షులు ఆయనతో ఇలా అన్నారు, ఈ ప్రదేశాన్ని దాటి వెళ్ళడం చాలా కష్టతరమైన పని. ఇక్కడ వెళ్ళలేని ప్రదేశాలను ఎన్నిటినో చూశాం మేము. ఇది దేవతలకు, గంధర్వులకు, అప్సరసలకు విరహభూమి. వందల కొద్ది విమానాలు ఇక్కడ తిరుగుతుంటాయి. మధుర గీతాలు వినిపిస్తూ ఉంటాయి. కుబేరుని ఉద్యానవనాలు కూడా ఉన్నాయి. పెద్ద పెద్ద నదులు, తీరాలు ఇక్కడ ఉన్నాయి. ఈ ప్రాంతం ఎప్పుడూ మంచుతో కప్పబడి ఉంటుంది. చెట్లు, పక్షులు, జంతువులు కూడా ఏమీ ఉండవు. కొన్ని చోట్ల పెద్ద పెద్ద గుహలు ఉంటాయి. వాటిని దాటి వెళ్ళడం చాలా కష్టం. పక్షులు కూడా వాటిని దాటి వెళ్ళలేవు. గాలి మాత్రమే చొరబడుతుంది. కేవలం సిద్ధులు, పరమ ఋషులు మాత్రమే అక్కడ ప్రవేశించగలరు. రాజకుమారులైన కుంతి, మాద్రి ఈ ప్రయాణాన్ని తట్టుకోవడం చాలా కష్టం. కాబట్టి వారిని కష్టపెట్టకుండా ప్రయాణం మానుకో అని అన్నారు మహర్షులు పాండురాజుతో. అప్పుడు పాండురాజు ఇలా అన్నాడు, సంతానహీనులకు స్వర్గలోక ద్వారం మూయబడి ఉంటుంది అని అంటారు. నేను కూడా సంతానం లేని వాడిని. అది నన్ను బాధిస్తుంది. నేను ఇంతవరకు పితృరుణం నుండి విముక్తి పొందలేదు. మనిషి 4 రుణాలతో కలిసి ఈ లోకంలో జన్మిస్తాడు. అవి పితృరుణం, దైవ రుణం, ఋషి రుణం, మనుష్య రుణం. ధర్మబద్ధంగా వాటి నుండి విముక్తిని పొందాలి. తగిన సమయంలో వాటి గురించి తెలుసుకోని మనిషికి పుణ్యలోకాలు లేవు అని ధర్మవేత్తలు నిర్ణయించారు. తపస్సులతో మునులను తృప్తిపరచడం ఋషి రుణం. సంతానంతో, శ్రాద్ధ కర్మలతో పితరులను తృప్తిపరచడం పితృరుణం. దయతో మానవులను తృప్తిపరచడం మనుష్య రుణం. నేను ధర్మబద్ధంగా ఋషి, దేవ, మనుష్య రుణాల నుండి విముక్తి పొందాను. కానీ పితృరుణం నుండి విముక్తి పొందలేకపోయాను. ఉత్తమ మానవుడు ఎప్పుడూ పితృరుణ విముక్తి కొరకే సంతానాన్ని కంటున్నాడు. తానే పుత్ర రూపంలో తిరిగి జన్మిస్తాడు. నా భార్యకి సంతానం కలిగే మార్గం ఏది అని అన్నాడు పాండురాజు. అప్పుడు మునులు ఇలా అన్నారు, ధర్మాత్మ పాండురాజా, మేము దివ్య దృష్టితో చూస్తున్నాము. నీకు నిష్కల్మషమైన దైవ సమానమైన సంతానం కలిగే అవకాశం ఉంది అని అన్నారు. పాండురాజు మునిశాపం తలుచుకుని సంతానాన్ని కనే అవకాశం నాకు లేదు అని ఆలోచిస్తూ తన భార్య కుంతితో ఇలా అన్నాడు, కుంతి, సంతానం లేనివాడు యాగాలు చేసినా, దానాలు చేసినా, తపస్సు చేసినా, చక్కగా విధులు ఆచరించినా అవేమీ పవిత్రమైనవి కావు. మృగశాపం వలన నేను పిల్లలను కనలేని స్థితికి వచ్చాను. ధర్మశాస్త్రాన్ని అనుసరించి 6 బంధుదాయాదులు, 6 అబంధుదాయాదులు ఆస్తికి వారసులు అవుతారు. బంధుదాయాదులు ఎవరు అంటే, సొంత కొడుకు, తన భార్యకే ఇతరుల వలన పుట్టినవాడు,
దౌహిత్రుడు అంటే కూతురి కొడుకు. పౌనర్భవుడు అంటే ఇంకొక పెళ్లి చేసుకున్న స్త్రీ కొడుకు. కానీనుడు అంటే తాను వివాహమాడిన స్త్రీకి వివాహానికి ముందే పుట్టినవాడు. సోదరి కొడుకు. వీరు ఆరుగురు బంధు దాయాదులు అని చెప్పబడతారు. ఇక అబంధు దాయాదులు ఎవరు అంటే దత్తపుత్రుడు, ధనమిచ్చి కొన్న పుత్రుడు, స్వయంగా తానే నేను నీ కుమారుడను అని వచ్చినవాడు, గర్భవతి అయిన స్త్రీని పెళ్లి చేసుకోగా తనకి పుట్టినవాడు, తన వంశంలో పుట్టినవాడు, తనకన్నా తక్కువ కులం గల స్త్రీకి తన ద్వారా పుట్టినవాడు. ఈ ఆరుగురు అబంధు దాయాదులు. ఈ క్రమంలో ముందు వారు లేకపోతే తర్వాత వారికి ప్రాధాన్యం ఇస్తారు. కాబట్టి మానవుడు తన ద్వారా సంతానాన్ని కనలేకపోయినప్పుడు ఉత్తమ నరుని ద్వారా పుత్రులను పొందవచ్చు. అది ధర్మ ఫలితాన్ని ఇస్తుంది. ఈ విషయాన్ని స్వయంగా స్వయంభవ మనువు చెప్పారు. కాబట్టి కుంతి, నేను పిల్లలని కనలేను. నిన్ను మరొకరి దగ్గరికి పంపుతాను. వారి ద్వారా నువ్వు సంతానాన్ని పొందు అని అన్నాడు పాండురాజు. అప్పుడు కుంతీదేవి ఇలా అంటుంది. నిన్ను తప్ప నేను వేరొక పురుషుడిని ఊహించలేను. నేను సంతానం నీతోనే కంటాను. నాతో సంగమించు. నీకన్నా గొప్పవాడు ఇంకెవరూ లేరు. ధర్మాత్మ, నీకొక కథ చెప్తాను విను అని కుంతి పాండురాజుకి ఒక కథ చెప్తుంది. ఆ కథ ఏంటి? ఆ కథ నుండి కుంతి పాండురాజుకు ఏం చెప్పాలనుకుంటుంది?